నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన అమృతంలో ప్రతిరోజు లాగానే 2 సాత్వికమైన వంటకాలు టేస్టీగా మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయండి. సో ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా మేము కొత్త వంటకాల్ని సింపుల్గా ఉండేవి, టేస్టీగా ఉండేవి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉండేవి మేము చూస్ చేసుకుంటూ ఉంటాం. సో మీకు నచ్చాయని ఆశిస్తున్నాము. మరి అందులో భాగంగా మొదటి వంట పేరేంటో తెలుసా? మునగ పెసరపప్పు బన్ను దోశ. అంటే ఇక్కడ మునగ అంటే ఏంటి, పేరులోనే ఉంది మునగాకు. సో మునగాకు పెసరపప్పు కాంబినేషన్లో ఒక దోశ అనమాట. సో ఇది డెఫినెట్గా దోశలు అంటే ఈ మధ్యకాలం అందరూ నాట్ ఓన్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లాగా కూడా టిఫిన్స్ చేసుకుంటున్నారు. అంటే డిన్నర్కి టిఫినే తింటున్నారు. చపాతీయో దోశో లేకపోతే లైట్గా సింపుల్గా ఉప్మా చేసుకోవడమో, మిల్లెట్ ఉప్మా చేసుకోవడమో అలా చేసుకుంటూ ఉన్నారు. వై? బికాజ్ ఎందుకులే అన్నం తినడం, ఎందుకులే మళ్ళీ హెవీగా తినడం అనేటువంటి ఒక ఉద్దేశంతో. సో ఇది మనకి ఏంటి అంటే అల్పాహారంగా బాగుంటుంది, డిన్నర్కి కూడా బాగుంటుంది. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మునగ పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, మునగాకు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా. మునగ పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము మునగాకు పెసరపప్పుతో ఒక కాంబినేషన్లో ఒక దోశ అనమాట. సో మునగాకు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కాల్షియం, ఐరన్, కాల్షియం, పొటాషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో ఎప్పుడైనా బోన్ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే మునగాకు ఎక్కువగా తినమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా మునగాకు పొడి కానివ్వండి, మునగాకుతో ఏ వంట తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి చాలా బాగా కంట్రోల్లో ఉంటాయి. సో ఆ తర్వాత ఇందులో క్యాబేజు, క్యారెట్, అఫ్ కోర్స్ పెసరపప్పు చక్కగా చలువ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. సో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండబోతుంది. అండ్ ఇది లుక్ కూడా చూడడానికి ముద్దుగా బుజ్జిగా ఉంటుందన్నమాట. ఎందుకో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో ఈ మిక్సింగ్ బౌల్లో ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకుందాం. ఆ తర్వాత దీంట్లో ఘాటుకు సరిపడా అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు. సో ఇవన్నీ వేసుకొని కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసుకొని, ఆ తర్వాత మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి, మునగాకు. సో మునగాకుని కూడా చక్కగా 1 కప్పు నిండా వేసేసుకుంటున్నాం. సో ఆబ్వియస్లీ మనకి ఇది చూస్తేనే అర్థమైపోతుంది దోసపిండి ఏ రంగులో ఉంటుంది అని. సో మునగాకు చాలా మంచిదండి. మునగాకు ఈ రూపంలో తినచ్చు, మునగాకు పొడి తయారు చేసుకొని తినచ్చు, మునగాకుతో పప్పు తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా మునగాకు అంటే మునగాకు కింద 30 రకాల బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు. అంటే అది ఒక ఆకు 30 రకాల రోగాలను తగ్గిస్తుంది అని చెప్తారు. సో చాలా అంటే మునగాకు చెట్టుని పెంచుకోండి, లేదా ఎవరింట్లో అయినా చెట్టు ఉంటే తెంపుకోండి, హ్యాపీగా కావాల్సినవన్నీ కూడా చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. సో అటువంటి మునగాకుతో మనం ఈరోజు బన్ను దోశ తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ దీన్ని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత హ్యాపీగా దోశ వేసేసుకుందాం. చెప్పానా? సో చక్కగా మునగాకు అంత క్వాంటిటీ వేసిన తర్వాత రంగు ఇలాగే ఉంటుంది. సో బాగుంది కూడా యాక్చువల్లీ. సో ఇప్పుడు దీంట్లో మనం ఏమేమి యాడ్ చేస్తున్నాము, ఉప్పులు యాడ్ చేసేసాం కాబట్టి ఇందులో ఇదిగోండి క్యాబేజ్, సన్నగా తరుక్కున్న మా క్యాబేజ్ తరుగు వేసేయాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు, ఆ తర్వాత తురుముకున్న క్యారెట్, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, అలాగే కాస్త ఫ్రూట్ సాల్ట్. ఇప్పుడు ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇంతకన్నా నీళ్ళు పోయాల్సిన అవసరం లేదండి, పర్ఫెక్ట్గానే ఉంది. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఇదిగోండి, అంటే కొంచెం గుంటగా లోతుగా ఉండేటువంటి ఒక పెనం తీసుకుంటే మనకి ఎలా వస్తుందంటే, ఇది మనకి ఊతప్పం అంటాం కదా, ఊతప్పం మీద ఇంకా లావు ఊతప్పం. ఓకే, సో ఇలా ఒక బన్నులో ఒక బ్రెడ్లా ఉంటుంది కదా, లూజ్గా ఉండే బ్రెడ్, అలా కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ దీంట్లో కాస్త నూనె వేసేసుకుందాం. అలాంటి లోతుగా ఉండే పెనమే తీసుకున్నాను. ఆవాలు ఉన్నాయి కదా, సో ఆవాలను అలా మొత్తం ప్యాన్ అంతా కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
అంటే మనము దోశ వేసిన తర్వాత దాన్ని మరలా ఇటువైపు తిప్పిన తర్వాత పైన అంతా కూడా ఆవాలు కనిపిస్తే బాగుంటుంది కదా, అందుకనమాట. ఓకే, సో ఇలా ఆవాలను మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా. చాలు, ఎక్కువ అక్కర్లేదండి, జస్ట్ మనకి చూడ్డానికి బాగుంటుంది, అలాగే మనకి చక్కగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఒక గుంట గరిటె తీసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ మునగ పెసరపప్పు మిశ్రమాన్ని చక్కగా దోశలాగా వేసేసుకోవాలి. లావుగా వేసుకోవాలండి. సో మీకు ఆల్మోస్ట్ ఖచ్చితంగా 2 నుంచి 3 గరిటెల వరకు పడుతుంది పిండి. సో దీన్ని మనం సిమ్లో పెట్టుకొని లైట్గా పైనుంచి కూడా కాస్త నూనె వేసుకొని వీలైతే మూత పెట్టుకొని చక్కగా ఆవిరి మీద బాగా ఉడికించుకోవాలి. బికాస్ మనం కొంచెం లావుగా వేసాం కదా, సో లోపలంతా కూడా పచ్చిగా లేకుండా. సో ఇది అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పురుగు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో దురదగా ఉండడము లేకపోతే వాపు రావడము జరుగుతూ ఉంటుంది. దాన్ని పదే పదే గోకుతూ ఉంటాం. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, పురుగు కుట్టిన వెంటనే అరటి తొక్కతో ఆ ప్రాంతంలో బాగా రుద్దేసేయాలి. లేదా అరటి తొక్కను ఆ ప్రాంతంలో చక్కగా ఇలా పెట్టి ఒక టేప్తో కట్టేసుకోవాలి. అప్పుడు దురద తగ్గుతుంది, అలాగే వాపు కూడా రాకుండా ఉంటుంది. ఈ చిట్కా ఎవరెవరికైతే ఎప్పుడెప్పుడైతే అవసరమో తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా మునగాకు అలాగే పెసరపప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా రుబ్బేసుకున్నాము. అల్లం ముక్కలు ఇవన్నీ వేసుకొని, సో చూసారా అసలు చక్కగా రెడీ అయిపోయింది. మనం వేసుకున్న ఆవాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సో ఇలా మనకు లావుగా వస్తుందన్నమాట. అటువైపు అంతా కొంచెం కరకరలాడుతూ ఉంటుంది, మరోవైపు అంతా కూడా మనకి ఒకటే వైపు తిప్పాము కదా, సో అందుకు అలా ఉంటుంది. సో ఇది చెప్పినట్టుగా నేను బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, డిన్నర్కి కూడా బాగుంటుంది. సో మునగాకు ఫ్యాన్స్ అందరి కోసం మునగాకుతో కేవలం పొడి మాత్రమే కాదు, సో మునగాకుతో కేవలం పప్పు మాత్రమే కాదు, ఇలా కూడా దోశ కూడా తయారు చేసుకోవచ్చు అని తెలుసుకున్నారు కదా. ఇదిగోండి సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో బన్ను దోశ, మునగ పెసరపప్పు బన్ను దోశ. సో చాలా టేస్టీగా కలర్ఫుల్గా, అంటే గ్రీన్ అంటేనే మంచి కలర్ఫుల్, అంటే అంటే ఆకుకూరల కలర్ అంటే ఎప్పుడూ ఒక మంచి హెల్త్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా. సో మునగ పెసరపప్పు బన్ను దోశ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మునగ పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పెసరపప్పు 1 కప్పు, మునగాకు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా. మునగ పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న పెసరపప్పు, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, మునగాకు వేసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరుక్కున్న క్యాబేజ్, తరిగిన క్యాప్సికం, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఫ్రూట్ సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక ముందుగా ఆవాలు వేసి వాటిపైన కలిపి పెట్టుకున్న పెసరపిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మునగ పెసరపప్పు బన్ను దోశ రెడీ. మునగ పెసరపప్పు బన్ను దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. అమ్మగా హాయిగా ఉందండి. మునగాకు, అందులో మనకి క్యాబేజ్ కరకరలాడుతూ ఉంది, క్యారెట్ కరకరలాడుతూ ఉంది, క్యాప్సికము ఇవన్నీ ఉన్నాయి, పైన ఆవాల రుచి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్. అంటే మీరు అల్పాహారంగా ఒకటి తిన్నా కూడా నాకు తెలిసి సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు. మేబీ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? మేతి నువ్వుల అన్నం. అంటే మనకి మెంతి కూర అలాగే నువ్వుల కాంబినేషన్లో ఒక స్పెషల్ రైస్ ఐటమ్ అనమాట. సో చాలా స్పెషల్గా ఉండబోతుంది. మరి ఇంతకీ అందులో అన్నం వాడుతున్నామా, చిరుధాన్యాలు వాడుతున్నామా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మేతి నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికల అన్నం 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతి కూర 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, అల్లం పచ్చిమిర్చి
పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు, మేతి నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో మెంతి కూర, మెంతి పొడి, మెంతులు ఇవన్నీ కూడా ఓవరాల్గా ఆరోగ్యానికి సూపర్ అండి. ముఖ్యంగా మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మంచి ఫ్రెండ్స్ అని చెప్పచ్చు ఒక రకంగా చెప్పాలంటే. అంటే మనకి మిల్లెట్స్లో ఎలాగైతే జొన్నలు వీళ్ళకి ఎంత ఫ్రెండ్స్ షుగర్ ఉన్న వాళ్లకు, ఇది కూడా అలాంటిదే. సో మెంతి అనేది ఓవరాల్గా శరీరంలో బ్యాడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి, హెయిర్కి, స్కిన్కి, సన్నబడ్డానికి, ఒంట్లో ఫ్యాట్ కట్ చేసుకోవడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అన్నిటికీ కూడా మనకు చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మెంతి కూర, మెంతులు, మెంతి పొడి ఏదైనా సరే. ఓకే, సో డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మెంతులు చాలా మంచివి. మెంతులు అంటే అదే ఇవన్నీ అన్ని ఈ మెంతి ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఈరోజు మనం మెంతి కూర ఉపయోగిస్తున్నాము. అలాగే చక్కగా చిరుధాన్యాలు కూడా వాడుతున్నాం. ఈరోజు మొదలు పెట్టేద్దాం. చాలా చాలా సింపుల్ వంట, సింపుల్ రైస్ ఐటమ్ అని చెప్పొచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడ మనం ఈ వంట కోసం అరికల అన్నం తయారు చేసామండి. అరికలు చక్కగా ఉడికిచ్చేసి ఒక అన్నంలాగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం. తర్వాత టొమాటో ప్యూరీ రెడీ చేసాము. నువ్వులు ఉన్నాయి. బికాజ్ మన వంటలో ఈ మేతి నువ్వుల అన్నం అన్నాం కాబట్టి నువ్వులు అనేవి మనకు ముఖ్యమైన పదార్థం అనమాట ఇక్కడ. సో నువ్వుల్లో కూడా హై కాల్షియం ఉంటుంది. సో చక్కగా పిల్లలకు నువ్వుల లడ్డు పెట్టండి. వేడి అని అనుకుంటే గనక వారానికి ఒక 2-3 సార్లైనా ఖచ్చితంగా నువ్వుల లడ్డు ఇవ్వండి. చాలా చాలా మంచిది. నువ్వులు బెల్లం కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ టఫ్. అంటే మనిషి టఫ్ అవ్వాలి అంటే ఇలాంటివన్నీ ఖచ్చితంగా తినాల్సిందే. ఓకే, సో ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. సో నార్మల్ రైస్ ప్రాసెస్, ఏదైనా స్పెషల్ రైస్ ఐటమ్ చేయాలి అనుకుంటే మనం ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాము. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు మెంతాకు ఆల్మోస్ట్ 1 కప్పు నిండా తీసుకున్నాము. అది మాత్రం బాగా వేయించుకోవాలి, లేదంటే మళ్ళీ చేదు వస్తుంది. సో అందుకేంటి అంటే మనకు బాగా వేయించుకోవాలి. అదొక్కటే మనకి చేసే ప్రాసెస్. సో ప్రీ ప్రాసెస్లో ఏం చేసుకున్నాము అంటే అరికల్ని ఉడికించుకొని పెట్టుకున్నాం. సో అరికల బదులుగా మా దగ్గర వేరే ఉన్నాయి అంటారా, హ్యాపీగా వేరే వాటితో చేసుకోండి. మీరు దీన్ని వైట్ రైస్తో కూడా చేసుకోవచ్చు, దంపుడు బియ్యంతో కూడా చేసుకోవచ్చు, దేంతో అయినా కూడా చేసుకోవచ్చు. సో అంటే ఇది మనకి ఈరోజు ఏంటంటే అరికలు వాడదాం అనుకున్నాము. సో అరికలని ఉపయోగిస్తే అరికల ఉపయోగాలు ఏంటి అన్ని తెలుస్తాయి కదా. అందుకని అరికలు కూడా బేసిక్ ఏంటి అంటే మనకు శరీరంలో బరువు తగ్గడానికి, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి అరికలు చాలా చాలా హెల్ప్ చేస్తాయి. ఓవరాల్గా అంటే ఎవ్రీథింగ్ ఈరోజు మనం ఉపయోగించే ప్రతి పదార్థం కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ముందుగా కాస్త జీలకర్ర, సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేయాలండి. ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత మెంతాకుని బాగా అంటే వేరే ఏది వేసే ముందే మెంతి కూరని బాగా వేయించుకోవాలి. అది మెయిన్ అనమాట. సో ఇక్కడ మనకు చక్కగా మెంతి కూర వేసేసుకుందాము. అండ్ చాలా ఫాస్ట్గా వేగిపోతుంది కూడా, బికాస్ ఆకుకూరలు కదా. సో మనం ఎంత వేసినా కూడా చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సో ఇదొక్కటి మనకు ఫస్ట్ మంచిగా చక్కగా వేయించుకోవాలి, దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. కాకపోతే మెంతి కూరలో మట్టి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి, అది మాత్రం ఇంపార్టెంట్. చూసారా ఇంత ఫాస్ట్గా దగ్గర పడిపోయిందో. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. సో మనం అసలు ఉప్పు వేసుకోలేదు కదా ఇప్పటి వరకు. సో మెయిన్ ఉప్పు అంటే ఈ రైస్ ఐటమ్కి కావాల్సిన ఉప్పు ఇప్పుడు వేసేసుకుందాం. తర్వాత ఇది మనం కొంచెం ట్యాంగీగా కాస్త టొమాటో ఫ్లేవర్తో చేయాలనుకుంటున్నాం కాబట్టి మెంతి కూరతో పాటు టొమాటో ప్యూరీ కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఇప్పుడు. సో మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, దాంతోపాటు కాస్త మిరియాల పొడి కూడా వేస్తున్నాం.
సో మిరియాల పొడి కూడా వేస్తే ఏంటంటే మనకు కొంచెం ఆ ఘాటు టేస్ట్ వస్తుంది, ఫీలింగ్ వస్తుంది, బాగుంటుంది. అంటే మెంతి కూరకు ఆ చేదుకి ఆ ఘాటు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చాలా ఈజీ అండి ఇది, వెరీ ఈజీ. అంటే మీ ఇంట్లో ఏదైనా రైస్ మిగిలిపోయింది అనుకోండి, అలాగే కొంచెం మెంతికూర ఉందనుకోండి, హ్యాపీగా ఇలా స్పెషల్గా ఏదైనా వంట చేసుకోవచ్చు. సో దీంట్లో మీరు కావాలంటే స్వీట్ కార్న్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక్క 1 minute ఇలా చక్కగా వేయించేసుకుంటే మనకు ఆ టొమాటో ఆ పచ్చిదనం ఏదైతే ఉందో అది కూడా పోతుందన్నమాట. సో ఓవరాల్గా అంటే బేసిక్గా మెంతులు మనం రోజువారీ వంటల్లో వాడుతూ ఉంటాం, పొడి రూపంలో వాడుతూ ఉంటాము, ఇలా కూర రూపంలో వాడుతూ ఉంటాం. ఎక్కువ భాగం అందరు చేసుకునేది ఏంటి అంటే మెంతికూర చపాతి. సో డిన్నర్ అనేటప్పటికీ మెంతికూర మన ఇంట్లో ఉంటే మెంతికూర చపాతి చేసుకుంటూ ఉంటాం. దాంతోపాటు చక్కగా ఇలా మెంతికూర రకరకాల మెంతికూర వడలు చేసుకుంటూ ఉంటాము, పాలకూర మెంతికూర కలిపి చేసుకోవచ్చు. అంటే మనం రొటీన్గా చేసుకునే వంటల్లే కొంచెం మార్పులు చేర్పులు చేసుకోవడం, అంతకన్నా ఏం లేదు. ఓకే, సో ఇది కొంచెం మనకు లైట్గా మగ్గింది కాబట్టి మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకోవాలి. సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇంతవరకు నువ్వులు వేయలేదేంటి మరి? నువ్వులు అన్నాము వంటల్లో, మెంతికూరతో పాటు నువ్వులు కూడా వాడామంటారా లాస్ట్లో అండి? అంటే మీకు ఒకవేళ అలా పచ్చిగా కాకుండా నూనెలో వేయించుకుంటాను అంటే ఓకే, వేయించుకోవచ్చు. పైనుంచి వేసుకున్నా కూడా నువ్వులు పచ్చిగా కూడా హాయిగా తినచ్చు కాబట్టి, సో మీరు చివరిలో వేసుకున్నా కూడా మీకు అంటే ఇబ్బంది ఏం లేదు. సో ఇలా కొంచెం కలిపేసుకుంటే ఈ చిరు తేమ ఏదైతే ఉందో అది కూడా వెళ్ళిపోతుంది. చివరిగా మనం హ్యాపీగా నువ్వులు వేసేసుకోవచ్చు. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉందండి ఈ మధ్యకాలం. అయితే ఈ హోమ్ రెమెడీ ఉపయోగపడుతుందేమో చూసుకోండి ఒకసారి. ఆవ నూనెలో గోరింటాకు వేసి బాగా మరిగించుకోవాలి. అది కాస్త మరిగిన తర్వాత చల్లారిన తర్వాత నూనెను మాత్రమే వడగట్టుకోవాలి. ఆ ఆవ నూనెను రాత్రి పడుకునే ముందు చక్కగా తలకంతా కూడా అప్లై చేసేసుకోవాలి. మర్నాడు పొద్దున తలస్నానం చేసేసేయాలి. ఇలా వారానికి ఒక 2-3 సార్లు తరచూ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నట్టయితే జుట్టు రాలకుండా దృఢంగా ఉంటుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేసేయండి. మనం చక్కగా ఇలా అరికల అన్నం వేసుకున్నాము, మెంతికూరను బాగా వేయించేసుకున్నాము. సో చివరిగా ఏం వేసుకోవాలనుకున్నాము? నువ్వులు. సో నువ్వులు కూడా చక్కగా ఒక పిడికిల నిండా వేసానండి, దీనికి తగ్గట్టుగా. ఇంకంతకన్నా అక్కర్లేదు, చాలు. ఓకే, సో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేస్తాను. అండ్ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఒక బౌల్లోకి వేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. ఆహా, మొత్తం గ్రీన్ 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 ఎలా ఉంది చూసారు ఇక్కడంతా. కొత్తిమీర, మెంతికూర ఎక్కువగా ఉందనుకోండి అఫ్ కోర్స్. సో ఇలా మేతి నువ్వుల అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మేతి నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరికల అన్నం 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మెంతికూర 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ప్యూరీ 1 కప్పు. మేతి నువ్వుల అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, తరిగిన మెంతి ఆకు, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ప్యూరీ, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న అరికలు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా నువ్వులు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మేతి నువ్వుల అన్నం రెడీ. చూసారు కదా, మేతి నువ్వుల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
నేను ఎప్పుడు అనుకుంటాను ఇంత మెంతికూర వేసాం కదా, చేదు వస్తుందా, చేదు రాకుండా ఎలా ఉంటుంది అని. ప్రాపర్గా వేస్తే అసలు ఏమీ రాదని ఈ వంట ప్రూవ్ చేస్తుంది. అసలు ఏమాత్రం చేదు లేదు, కానీ మెంతికూర రుచి మాత్రం అలాగే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. అసలు అరికలతో మెంతికూర కాంబినేషన్ ఇంత బాగుంటుందా అని తెలుస్తుంది. అంటే నువ్వులకంటూ ప్రత్యేకంగా అంటే అందులో కలిసిపోయింది కాబట్టి తెలియట్లేదు, ఉట్టిగా నువ్వులు తింటే మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో చాలా బాగుంది. సో నువ్వులు ఉన్నట్టు తెలియట్లేదు కాబట్టి పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టేసేయచ్చు. హెల్దీ, సూపర్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇవాటి మన 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.